హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటన్న చూద్దాం. సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఏ రాశి వారైనా సరే, బట్ మీకు రెసినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ ఒరాకల్ మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ 1 వీక్. అండ్ ఇందులో అన్ని మెసేజెస్ కలుస్తాయి, లైక్ రిలేషన్షిప్, కెరియర్, ఇన్ జనరల్. నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండబోతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి యాక్షన్. సో మీరు ఎప్పటి నుంచో ఒక విషయం గురించి లేదా ఒక టాస్క్ చేయాలి లేదా ఒక పని స్టార్ట్ చేయాలి అని అనుకోవడమే తప్ప స్టార్ట్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఆ వర్క్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మెసేజ్ కూడా ఏంటంటే మీరు అలా స్టక్ ఎనర్జీలో ఉండిపోతే ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి అని. ఓకే, నెక్స్ట్ వన్ వీక్లో మీరు యాక్షన్ తీసుకుంటే మీకు అది ప్లస్ అవుతుంది. అండ్ యాక్షన్ తీసుకునే టైం కూడా మేబీ చాలా మంది స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు, లైక్ నేను తీసుకోనా వద్దా, ఇది కరెక్ట్ డెసిషనా కాదా. బట్ ఆలోచిస్తూనే టైం వేస్ట్ చేసే కన్నా మీరు యాక్షన్ తీసుకుంటే అట్లీస్ట్ మీరు ట్రై చేశారు. ఓకే, రిజల్ట్ అన్నది వదిలేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ యాక్షన్ తీసుకోమని అర్థం. దెన్ ఎప్రిషియేషన్, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటే మీకు అది ప్లస్ అవుతుంది. పీపుల్ అంటే మీ చుట్టూ ఉన్న జనాలు అవ్వచ్చు, ఎవరైనా మీ వర్క్ కానీ మీ పర్సనాలిటీకి కానీ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు అండ్ వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు నెక్స్ట్ 1 వీక్లో. ఆర్ కొంచెం టైం పట్టచ్చు, బట్ మీరు ఒక స్పెషల్ పర్సన్గా ట్రీట్ చేయబడతారనమాట. మీరున్న సర్కిల్లో మీ వాల్యూ తెలిసి వస్తుంది. మేబీ ఇది వరకు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన పర్సన్స్ అందరూ ఓకే మీరు ఎంత టాలెంటెడా లేదా మీరు రియల్గా ఇంత మంచి పర్సనా, అంటే మీలో ఉన్న పాజిటివిటీని గుర్తించే టైం అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీకు అప్రిసియేషన్ అనేది లభిస్తుంది. బట్ డిసీట్ అంటే ఇక్కడ కొంచెం నెగిటివ్ ఎనర్జీ అండి. ఎవరైనా సరే మీరు నెగిటివ్ థాట్స్, వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళు మీకు హాని చేసి ఉండొచ్చు, బట్ మీరు కూడా ఇన్ రిటర్న్ వాళ్ళు చెడిపోవాలనో వాళ్ళు ఇదైపోవాలనో మీరు అలా ఆలోచించకండి. బికాజ్ అలా ఆలోచించడం వల్ల మన ఎనర్జీ, మన ఆరా దెబ్బతింటుంది. ఆల్రెడీ వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆర్ కర్మ, ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో మీరు ఇలా అనుకోండి, వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారని ఒకసారి అనేసుకుని లెట్కో చేసేయండి. అంతేగాని పదే మీరు అదే ఆలోచిస్తూ ఉంటే కనుక అది మీకు ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ ఫేర్ అవుతుంది. అంటే మీకు ఏదో అవుతుందని కాదు, మీ ఎనర్జీ తగ్గిపోతుంది, మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో ఇదొక్కటి మీరు టేక్ కేర్ చేసుకోవాలి. అండ్ జర్నీ అండర్ ద డెక్. సో మీలో కొంతమంది నెక్స్ట్ వీక్లో ట్రావెలింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేస్ లేదు అని అంటే ఖచ్చితంగా ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు మొత్తం జరుగుతుందో ఇది మీ లైఫ్ జర్నీలో ఒక పార్ట్ అని మాత్రమే. అది డెస్టిన్డ్ అని, అంటే ఆల్రెడీ డెస్టిన్డ్ అని అర్థం. ఓకే, సో ఏ జరిగినా మన మంచికే అని ఒక మెసేజ్ అన్నమాట ఇక్కడ. Conclusions, balance, again. So conclusions are within reach, full moon, eclipse. So మీరు ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం గురించి ఒక కన్క్లూజన్ ఆర్ ఒక క్లారిటీ కోసం ప్రయత్నిస్తూ ఉంటే నెక్స్ట్ 1 వీక్లో మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన దాంట్లో మీరు ప్రయత్నం చేయమని అర్థం ఇక్కడ. అండ్ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ, ఫుల్ మూన్ ఇన్ పైసెస్. ఇక్కడ మీరు పైసెస్ అయి ఉండొచ్చు, వాటర్ సైన్, మీనరాశి. సో మీ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అంటే మనం ప్రాక్టికల్గానే ఉంటాం డే అంతా, బట్ స్పిరిచువల్ లైఫ్ని కానీ మెడిటేషన్ ఇవన్నీ ఏం పట్టించుకోం. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోండి, లేని వాళ్ళు చేయడానికి స్టార్ట్ చేయండి. బికాజ్ మనకి
మెడిటేషన్, యోగా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు టైం ఉన్నప్పుడు మీ పర్సనల్ లైఫ్ని అట్ ద సేమ్ టైం దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అని అర్థం. అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. ఫుల్ మూన్ ఇన్ స్కోపియో. ఇక్కడ మీరు స్కోపియో కూడా అయి ఉండొచ్చు. వాటర్ సైన్స్ చూసారా, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్. సో ఎవరైతే మీరు తప్పు చేయకపోయినా వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించినా అది నెగిటివిటీయే. సో ఆలోచించొద్దు, మీ ఆలోచనలు మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. సో ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. సో అలాంటి థాట్స్ ఉన్నా, అలాంటి ఎనర్జీ ఉన్నా దాన్ని కూడా వదిలేయండి. ఓకే, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరైనా లేని వాళ్ళకు ఉంటే హెల్ప్ చేయండి. ఓకే, అది ఎనఫ్, చాలు. బికాజ్ మనకు ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే చాలండి. అంతేగాని మనం అందరి మీద హోప్స్ పెట్టుకుని, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మనం వాళ్ళకి చేస్తాం, వాళ్ళు మనకు తిరిగి చేయలేదని, ఇదంతా ఒక సైకిల్ అయిపోతుంది. సో మనకు ఉంటే వేరే వాళ్ళకి పెట్టండి, లేని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి ఎక్స్పెక్ట్ చేయం. అట్ ద సేమ్ టైం మనకు అదొక తృప్తి ఉంటే, మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంటే 2 రూపీస్. ఓకే, అంతేగాని చుట్టాలకి పెట్టుకుని ఒక నెగిటివిటీని క్రియేట్ చేసుకుని ఇదంతా వద్దు అనమాట. ఇక్కడ మెసేజ్, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. అండ్ అండర్ ద డెక్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్, వ్యాక్సింగ్ మూన్. ఇక్కడ ఏంటి, మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో, మీ ఎనర్జీని ఎక్కడైతే పెడతారో అక్కడ ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుందని అర్థం. మీరు ఏదైనా ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు, బట్ రిజల్ట్ రావట్లేదు, నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో, మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అన్నది ఉంటుంది. మేబీ మీకు తెలియట్లేదు యాజ్ ఆఫ్ నౌ, బట్ గ్రోత్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం. Under the deck, playfulness. సో రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో రైట్ నౌ, ఆర్ మీరు ఆల్రెడీ మ్యారీడ్, మీ పర్సన్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నా, మీరు ఇలా మీకు మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం వల్ల మీ మధ్య ఉన్న బాండ్ అనేది ఇంకా డీప్ అవుతుంది. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే వెరీ సూన్ మీరు స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, మీకు మీరు టైం ఇచ్చుకుంటారు. లేదా ఇక్కడ మెసేజ్, మీరు స్పెండ్ చేస్తే మీ బాండ్ డీప్ అవుతుంది అని అర్థం. అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ అనేది ఈ లైఫ్లోనే కాదు, మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంటుంది అనే మెసేజ్ ఇక్కడ. సో మీరు మీ పర్సన్ ఈ లైఫ్ టైమే కాదు, పాస్ట్ లైఫ్ నుంచి కూడా తెలుసు అని అర్థం. సో యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్, అదే మెసేజ్ ఇక్కడ. అండ్ దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. సో మీరు ఎవరైతే పర్సన్తో ఉన్నారో మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ పర్సన్ నా పర్సన్ అయినా, కరెక్ట్ పర్సనా కాదా అని. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, దిస్ కుడ్ బి ద వన్. మీరు ఎవరైతే పర్సన్తో ఉన్నారో ఆ పర్సనే మీ పర్సన్. ఓకే, and playfulness to recapture romance, allow your inner youthful spirit of fun to shine. So always be happy, always be present. ఓకే, ఎప్పుడు ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి. అలా చేయడం వల్ల మన థాట్స్ ఎప్పుడు ప్రెజెంట్లో ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం. అలా కాకుండా మన పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అది మనకి చాలా విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు టారో మెసేజెస్. Under the deck, 4 of Cups, Queen of Cups, Ace of Wands and 7 of Cups, 2 of Wands, the Tower and 3 of Swords. So next 1 week మీకు కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి కెరియర్ వైజ్, బట్ మీరు చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఏది చూస్ చేసుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని. బికాజ్ ఏస్ ఆఫ్ వాండ్స్ విత్ 7 ఆఫ్ కప్స్. అట్ ద సేమ్ టైం మీరు ఈ ఆపర్చునిటీస్ కాకుండా మీరు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, బికాజ్ దానికి ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి. ఓకే,
సో మీరే ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ట్రై చేస్తారు, బట్ దానికి ఏ ఫౌండేషన్ ఉండదు. పీపుల్, మీ చుట్టాలు, ఫ్యామిలీ దగ్గర నుంచి మీకు అపోజింగ్. సో మీ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి ఏంటన్నది మీకు ఒక క్లారిటీ ఉండదు. అట్ ది సేమ్ టైం బట్ మీరు ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మీకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నా మీరు రైట్ నా ఆపర్చునిటీస్ రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీకు ఏదైతే కావాలనుకుంటారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ 1 వీక్ ఏంటంటే మీకు ఏదైతే స్ట్రాంగ్ డిజైర్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ ఇన్ జనరల్ కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పడేసే అవకాశం ఉంది. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. బట్ అదే కొంతమంది మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్ జరిగే అవకాశం ఉంది, మీరు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీరు దానికి కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వరు. బట్ మీరు దీన్ని టేక్ కేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. బికాజ్ ఏదైనా ఒకటి జరగబోతుందంటే దానికి మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ అలా జరగదు అనే అనుకోండి, బికాజ్ మన థాట్సే మనం మేనిఫెస్ట్ చేస్తాము. సో ఇక్కడ జరుగుతుందని ఒక సంకేతం మనకు వచ్చినప్పుడు, లేదు అంతా పాజిటివ్గా ఉంటుందని అనుకోండి. బికాజ్ ఎవరైనా సరే నెగిటివ్ జరగాలని అనుకోరు, ఇంక్లూడింగ్ టారో రీడర్ ఆల్సో. సో ఇక్కడ మీరు ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని ఏదైతే ఇష్టమో దాని మీద ఫోకస్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ అది మీ ఇష్టం. బట్ ఇన్ జనరల్ కూడా మీరు లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది ఎమోషనల్లీ. బట్ ఏదేమైనా మీరు అనుకున్న దారిలోనే ముందుకు వెళ్ళాలనుకుంటారు. చారియట్ జర్నీ చాలా టఫ్ అని మీకు తెలుసు, బట్ మీరు గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటారు. ఈ దారిలోనే ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అందుకే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఏ ఆఫర్తో మిమ్మల్ని టెంప్ట్ చేయాలని చూసినా మీరు వద్దు అని చెప్తారు. మీ కెరియర్, మీ ఆప్షన్, మీకు నచ్చిన దాంట్లోనే మీరు ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ వైజ్లో కూడా నాకు ఒక సెపరేషన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీలో చాలా మంది ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే సెపరేషన్లో ఉన్నా ఇంకా థాట్స్ అన్నవి ఎక్స్చేంజ్ అవుతూనే ఉంది, ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతూనే ఉంది మీకు, మీ పర్సన్కి. ఇంకా ఇద్దరు మూవ్ ఆన్ అయితే అవ్వలేదు ఖచ్చితంగా. ఇద్దరు న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇద్దరికి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మిస్సింగ్ ఎనర్జీ కూడా ఉంది. ఓకే, సో మేబీ మీలో కొంతమంది మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బట్ మీకు తెలుసు ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్, అంటే మీ ఫౌండేషన్ అనేది అసలు స్ట్రాంగ్గా లేదు రిలేషన్షిప్లో అని. చాలా కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడం. సో ఖచ్చితంగా మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో చాలా మంది సెపరేషన్లో ఉన్నారు. ఇన్ కేస్ రిలేషన్షిప్లో ఉన్నా వెరీ సూన్ సెపరేట్ అయిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో సెపరేట్ అవ్వకూడదు అని అంటే థాట్స్ మార్చుకోండి, ఎనర్జీ మార్చుకోండి. ఓకే, గొడవలు ఏదైనా వస్తే దాన్ని సార్ట్అవుట్ అయ్యే విధంగా మాట్లాడుకోండి. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటన్నా చూద్దాం. మెజీషియన్, 4 of Wands, ద ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఆల్రెడీ చెప్పాను, మెజీషియన్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం. బట్ అది ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, మీరు ఎక్కువ థాట్స్ ఏదైతే రిపీట్ చేస్తారో అదే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో మీరు ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు దానికి చెల్లించకూడదు అనమాట. మీకు అంత పవర్ ఉంది, మీరు దాన్ని ఓవర్కమ్ చేసే పవర్ ఉంది, అది మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా మీ లైఫ్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది. యూనివర్స్ గైడెన్స్ ఇక్కడ రైట్ నో మేబీ అన్స్టేబుల్గా కనిపిస్తున్నా సిచ్యువేషన్స్ అనేవి ఉండగా చేంజ్ అవుతాయి. బట్ ఎప్పుడు మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ అన్నది మీరు అనుకున్న విధంగా చేంజ్ అవుతుందని ఇక్కడ మెసేజ్. బట్ రైట్ నో సిచ్యువేషన్ కొంచెం అన్స్టేబుల్గా ఉందని చెప్పి గివ్ అప్ ఇవ్వద్దు, ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అప్పుడు మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు, ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు, ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అనే ఉండొచ్చు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.